ఇండియన్స్ ఇప్పుడు నేను చెప్పే దాంతో మీరెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అసలు బటర్ తినరు. మీరే ఆలోచించండి. ఒరిజినల్ బటర్ కాస్ట్ 500-600 పర్ కేజీ ఉంటుంది. అది కూడా మిల్క్‌ని చర్న్ చేసి మరి తయారు చేస్తారు. సరే మీరే ఆలోచించండి. స్ట్రీట్ ఫుడ్స్ కాడ రెస్టారెంట్స్ చిన్న చిన్న రెస్టారెంట్స్‌లో ఇంత ఎక్స్‌పెన్సివ్ బటర్‌ని వాడతారంటారా? సరే ఓకే. మనం ఒక రూ. 50 పావు బజ్జీ తీసుకున్నా కూడా అందులో మినిమమ్ వాడు 40 గ్రామ్స్ ఆఫ్ బటర్‌ని వాడతాడనుకోండి. అది ఎక్స్‌పెన్సివ్‌గా ఉండొచ్చు వాడికి. బట్ అది వాడతాడో లేదో మనకేం తెలుసు. ఓకే. ఫేక్ బటర్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. మార్గరైన్ అండ్ టాలో బటర్. మార్గరైన్. మార్గరైన్ అనేది పామ్ ఆయిల్ కెమికల్స్ అండ్ వెజిటబుల్ ఫ్యాట్స్‌తో చేస్తారు. అంటే 100% కెమికల్. మిల్క్ అసలు యూజ్ చేయరు. బట్ మార్గరైన్ అనేది స్టిల్ వెజిటేరియన్. టాలో బటర్. లీగల్ టు సెల్. ఇది బీఫ్ ఫ్యాట్స్, బీఫ్ టాలో అండ్ చీప్ ఆయిల్స్‌తోని తయారు చేస్తారు. ఇది ఓన్లీ 70 పర్ కేజీయే. రియల్ బటర్‌తో పోల్చుకున్నట్లయితే 10 టైమ్స్ లెస్. ఈ బటర్ ఎక్కడైనా అమ్మొచ్చు అండ్ ఎక్కడైనా వాడొచ్చు అని ఎఫ్ఎస్ఎస్ఏ లీగల్ అని చెప్పింది. అండ్ 2 సేమ్ టేస్ట్స్ ఒస్తాయి. 2 సేమ్ టెక్స్చర్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చే సమస్య ఎవరికంటే హిందూస్‌కి. మన ఈ దేశంలో హిందూస్ చాలా మందున్నారు. బట్ వాళ్ళకి వాళ్ళు వెజిటేరియన్ తిందామనుకున్నా కూడా వాళ్ళు పొరపాటున నాన్ వెజిటేరియన్‌నే తింటున్నారు. ఇది వాళ్ళు తెలుసుకోవాలి. సో, నేనిచ్చే సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు బటర్‌ని అవాయిడ్ చేయండి. సో, దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే.